స్తోత్రం అండి. ఇక్కడ కూడి వచ్చిన అయ్యగారికి, అమ్మగారికి, ఇక్కడ సేవకులు, విశ్వాసులకి, విశ్వాసరాలకి మీ అందరికీ మేము అందాలండి. చెప్పే సాక్ష్యం ఏంటంటే ఇది గృహప్రవేశకోవటం అండి. 2018 సంవత్సరంలో ఈ గృహప్రవేశం జరిగిందండి. ఇప్పుడు 7 సంవత్సరాలండి. అయితే 10 సంవత్సరం దీనికి బర్త్డే లాగా చేసుకుంటున్నామండి. ఈ గృహంలో రావటం ద్వారా మాకు ఆయురారోగ్య సంతోషాలన్నీ జరగడం ద్వారా ప్రభువారు మాకు ఘనంగా ఏర్పాటు చేసిన దాన్ని బట్టి మేము అందరూ ఈ గృహాన్ని మేము స్తుతించడం ద్వారా దేశనామాన్ని స్తుతించడం బట్టి మేము ఘనంగా ఉంటున్న ఉద్దేశంతో ఈ గృహంలో మేము కూడా ఏర్పాటు చేసుకున్నాం ప్రతి సంవత్సరం. ప్రభువారు ఇది ఎట్టి రీతిగా ఇచ్చారంటే కింద ఫ్లోర్ ప్రతి సంవత్సరం చెప్తూనే ఉంటాను, కాకపోతే చెప్పాలి కాబట్టి దేవుని నామానికి ఎంత కావాలి కాబట్టి ఈ గృహంలో ఏం జరిగిందంటే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో మాకు ఇది రేకుల షెడ్ వేద్దాం అనే ఉద్దేశంతో మా అమ్మ నాన్నగారు స్థలాలు ఇచ్చారండి. మా అన్నదమ్ములందరికీ ఇల్లు ఇచ్చారు, నాకు స్థలం ఇచ్చారు, దాంట్లో కొంత అమౌంట్ కూడా ఇచ్చారు. ఇట్లా వేసుకుందామని ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆ అమౌంట్తో నాకు అవ్వలేదండి. పిల్లర్స్ వరకు అయ్యి ఆగిపోయింది. ప్రభా ఎలాగని రేకుల షెడ్ వేసేసుకుందాంలే అనేసి ఏదో దానికి సాయం చూసుకున్నప్పుడు లేదు లేదు అయ్యగారు బలపరిచి దేవుడే ఇస్తాడయ్యా, ప్రార్థన చెయ్యి, ఉపవాసాలు చేసి నువ్వు జాగ్రత్తగా ఉండు, ప్రభువారు ఇస్తారు, నేను కూడా ప్రార్థన చేస్తారని బలపరిచారండి అయ్యగారు, అమ్మగారు. తద్వారా నేను కూడా ఇక అలాగే ఆలోచించి వెనకడుగు వేయకుండా ముందుకు నడిచామండి. నడిస్తే ప్రభువారు అలాగే 2012లో ఇల్లు స్టార్ట్ చేసామండి. 2014లో ఈ కింద ఫ్లోర్ ఓపెనింగ్ అయిందండి. 2 సంవత్సరాల కాలం పాటు నేను ఈ గృహాన్ని కట్టి స్లాబ్ రూపంలో ఏర్పాటు చేసి ఇది ఉంది ఇది లేదనకుండా అన్ని సక్రమంగా ప్రభువారు ఏర్పాటు చేశారండి. తర్వాత అనతి కాలంలోనే 2014లో ఓపెనింగ్ అయింది. మళ్ళీ 2018 సంవత్సరంలో ఈ పై ఫ్లోర్ని ప్రభువారు ఇచ్చారండి. అయితే ఇది కింద ఫ్లోర్ నేను 2 సంవత్సరాలు కడితే ఇది 2 నెలల్లోనే పూర్తి చేశారండి ప్రభువారు. నాకు అంత దీవెన ఆశీర్వాదాలు ఇచ్చారండి ఈ గృహంలో రావడం ద్వారా. అది కేవలం ఏంటంటే ప్రతి సంవత్సరం మేము ఈ గృహాన్ని కింద ఫ్లోర్ కానీ పై ఫ్లోర్ కానీ బర్త్డే లాగానే చేసుకుంటామండి. ప్రతి సంవత్సరం గృహంలో ఆరాధన పెట్టుకుంటాం. ఎన్ని సమస్యలు వచ్చినా, ఇబ్బందులు ఎరుకలు వచ్చినా, ఏమి రాకుండా అడ్డు దొరికినా సరే సంవత్సరం మిస్ అవ్వకుండా ప్రతి డేటు కింద ఫ్లోర్ జూన్ 19, పై ఫ్లోరు ఫిబ్రవరి 9 అండి. ఈ 2 కూటాలు ఎప్పుడు జరుపుకుంటామండి. తద్వారా మేము దీంట్లో ఆయురారోగ్యాలతో కుటుంబంతో క్షేమంగా ఉంటున్నామండి. ప్రభువారు కూడా దీవెన సమృద్ధి ఆశీర్వాదిస్తున్నారు. ముఖ్యంగా ప్రార్థన బలం కూడా ఇస్తున్నారండి. తలగా ఉంచిన తోక ఉంచిన వాగ్దానం పట్ల నెరవేరుస్తున్నట్టు విధంగా ప్రభువారు ఎంతో ఘనంగానే మమ్మల్ని జీవింపజేస్తున్నారండి. ప్రభువారు మా పట్ల ఎంతో గొప్ప కార్యం చేస్తున్నారు. మాకు 2 మగబిడ్డలను ఇచ్చారు, మంచి భార్యని ఇచ్చారు. అలాగే ఆత్మీయులు కూడా వెలిగించబడాలని చెప్పి ఇంకాను బలంగా ఉన్నప్పటికీ, ఆత్మీయంగా ఉన్నప్పటికీ ఇంకా బలంగా వెలిగించబడాలని, ప్రభునామములో ఇంకా ముందుకు నడవాలని మీరు అందరూ ప్రార్థన చేస్తారని ప్రభు పేరిట అడిగి పెట్టుకుంటాను. మీ అందరికీ నా వందనాలు.